లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలు, రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టారు. ఈ నిఘా కోసం కేంద్ర బలగాలు, నగర పోలీసులు రంగంలోకి దించుతున్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేసే పనిలో ఉన్నారు నగర పోలీసులు. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నగర పోలీసులు. అందుకోసం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. వీరితో పాటు సిఏపిఎఫ్ నుంచి 13, సిఆర్పిఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నాయి. కమిషనరేట్ పరిధిలో 85 మంది ఏసీపీలకు ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ పోలింగ్ రోజు రంగంలోకి దిగనున్నాయి. అందుకే ఇప్పటి నుంచే అందరూ అలర్ట్ గా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అందరినీ ఆల్ రైట్ ఫ్రమ్ సిపి టు ద లాస్ట్ హోమ్ గార్డ్ ఎస్పీఓ చూస్తే దాదాపు ఒక 13,500 మందికి పైగా మేము యాక్టివ్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అది కాకుండా కొంతమంది వేరే అదర్ డ్యూటీ చేస్తుంటారు. ఇవి కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అంటాము, మనకు 22 కంపెనీస్ ప్రామిస్ చేయబడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము ఏవైతే ఈ సిఏపిఎఫ్ ఉన్నాయో, ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో డిప్లాయ్మెంట్ చేయడానికి సిఏపిఎఫ్ అది వాడతాము. కొద్దిగా తక్కువ పడుతుంది, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో 41 కంపెనీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం 22 మాత్రమే ఇచ్చారు. క్యూఆర్టీలు 2 ఉంటాయి ఇట్లా ఒక పోలీస్ స్టేషన్, ఒకటి రెగ్యులర్ ఎస్హెచ్ఓ దగ్గర, ఒకటి డిఐ అని ఉంటారు, మీకు తెలుసు, డిఐ లేదా అడిషనల్ ఇన్స్పెక్టర్. వాళ్ళ పరిధిలో 2 క్యూఆర్టీస్ ఉంటాయి, ఏది వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ అత్యంత కీలకంగా మారింది. ఓల్డ్ సిటీ లాంటి ఏరియా ఉండటంతో ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి గడువులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ బూత్ దగ్గర కేంద్ర బలగాలను మోహరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కోట్ల నగదు, 12 కోట్ల విలువ చేసే బంగారం, మద్యం, ఇతర వస్తువులను పట్టుకున్నామన్నారు సిపి. దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ హైదరాబాద్ సిటీ బ్లూ కోల్స్ ఉంటాయి. తర్వాత 192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ స్ప్రెడ్ అక్రాస్ ది సిటీ. సో జోన్ సెన్సిటివిటీని బట్టి ఏ జోన్లో అయినా నిర్ణయం జరిగింది. అక్కడ అండర్ 1 SI వాళ్ళు అక్కడ పికెట్లో ఉండి ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్, క్రౌడ్స్ కానీ, ఈ ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ హైజీన్ మెయింటైన్ చేయడానికి ఆ స్టెరిలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, సో వాటికి కొంత దూరంలో ఈ పికెట్స్ ఉంటాయి. క్రౌడ్స్ రావడం, వైలేషన్ ఆఫ్ 144 రూల్స్, 144 సెక్షన్ ఆ రూల్స్ వైలేట్ చేయడం, ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి 192 రెవెన్యూ రూట్ మొబైల్స్ 376 ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ నేను కవర్ చేశాను ఆల్రెడీ. విత్ ఆల్ దిస్ అండ్ విత్ అబౌట్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ సిఏపిఎఫ్ ఫోర్స్, సో విత్ అబౌట్ 14,000 plus force, including all ranks, officers and men. So we are going to take care of the polling on 13th. పోలింగ్ కు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సిటీ పోలీసులు.